హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రామూర్తి ఫ్రమ్ ద న్యూ ప్రాజెక్ట్స్. ఇవాళ నేను మ్యాథమెటిక్స్లో పాలినామియల్స్ అండ్ రిలేషన్స్ బిట్వీన్ జీరోస్ అండ్ కోషన్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ గురించి చెప్తాను. సో ఫస్ట్ మనం పాలినామియల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో పాలినామియల్ ఈజ్ నథింగ్ బట్ an algebraic expression which comprises of variables and constants. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వేడి నీళ్ళు పెడతాం అనుకోండి. సో వేడి నీళ్ళు పెడుతున్నాం, గిన్నె తీసుకుందాం, అందులో వాటర్ పెట్టాం, స్టవ్ మీద పెట్టాం, ఫైల్ ఇచ్చేసాం. సో ఇక్కడ ఇన్పుట్స్ ఏంటి? వాటర్, వెజల్, ఆ గిన్నె, స్టవ్. సో బాయిల్ అవుతుంది, కానీ మనకు అందులో ఒక అన్నోన్ టర్మ్ ఉంది, ఏంటంటే టెంపరేచర్. అది ఎంత టెంపరేచర్ రీజన్లో మనకు తెలియదు. సో అలాంటి అన్నోన్ టర్మ్స్, మనకు తెలియని టర్మ్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ పాలినామియల్స్ అనేవి ఉపయోగపడతాయి. సో ఈ పాలినామియల్స్ని మనం ఇంకోలా కూడా చెప్పచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు ఏమైనా ఒక స్థలం కొనడానికి వెళ్ళారు అనుకోండి. సో ఆ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఏం చెప్తాడు? సార్, ఇది 100 స్క్వేర్ ఫీట్ ఏరియా. ఇక్కడ ఏంటంటే ఈ లెంత్ వచ్చేసి బ్రెడ్త్ మీద ట్వైస్ ఉంటుంది అన్నాడు. సో వాడు ఏం చెప్పాడు ఇక్కడ? లెంత్ అనేది ట్వైస్ ద బ్రెడ్త్ అవుతుంది అన్నాడు. అంటే లెంత్ 2 times బ్రెడ్త్. ఒకవేళ నేను బ్రెడ్త్ ఎక్స్ అని తీసుకున్నాను అనుకో, అప్పుడు లెంత్ ఏమవుతుంది? 2 times ఎక్స్ కదా. సో ఇప్పుడు టోటల్ ఈక్వేషన్ చూద్దాం. ఏరియా ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ బి. సో ఏరియా ఇక్కడ 100 స్క్వేర్ ఫీట్ ఏరియా, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ అంటే 2x ఇంటూ ఎక్స్. సో 2x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 100. ఇదొక ఈక్వేషన్. మనం ఇలా ఒక ఈక్వేషన్ ఫామ్ చేయొచ్చు. సో ఈ ఈక్వేషన్ మనం పాలినామియల్ ఈక్వేషన్ అంటాం. సో పాలినామియల్ ఈక్వేషన్స్ టైప్స్ ఉంటాయి. ఒక జనరల్గా మనం పాలినామియల్ ఈక్వేషన్ ఎలా డిఫైన్ చేస్తాం అంటే పీ ఆఫ్ ఎక్స్ అని డిఫైన్ చేస్తాం. పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇన్ ఏఎక్స్ పవర్ ఎన్ ప్లస్ బిఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ప్లస్ సో ఆన్, ఫైనల్గా ఏసీఏ అనుకో. సో ఇది ఒక పాలినామియల్ ఈక్వేషన్ అనమాట. సపోజ్ ఇప్పుడు నేను ఈ పాలినామియల్ ఈక్వేషన్ని టైప్స్ కింద విడగొట్టాలనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, ఈ పాలినామియల్ ఈక్వేషన్లో హైయెస్ట్ టర్మ్ ఏంటి? ఎన్ కదా. ఐ మీన్ ఎక్స్. ఎక్స్కి ఉన్న పవర్ ఎన్ అనేది హైయెస్ట్ ఉంది. సో లీస్ట్ ఏంటి? ఎక్స్ పవర్ 0. సో ఎనీథింగ్ టు ద పవర్ ఆఫ్ 0 1 అవుతుంది. సో ఇప్పుడు నాకు ఇందులో టైప్స్ కావాలి. ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అనుకున్నా అంటే హైయెస్ట్ టర్మ్ ఇక్కడ 1. అప్పుడు పీ ఆఫ్ ఎక్స్ ఏమవుద్ది? ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ సి. అంటే ఇక్కడ హైయెస్ట్ పవర్ అంతా 1. సో ఎప్పుడైతే ఒక అన్నోన్ టర్మ్ పవర్ 1 అవుతుందో అది లీనియర్ ఈక్వేషన్స్ అంటాం, అంటే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్స్ అలాగా. సో ఈ హైయెస్ట్ పవర్ని మనం డిగ్రీ అని కూడా చెప్పచ్చు. సో ఈ హైయెస్ట్ పవర్ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. సో ఈ డిగ్రీ ఎన్ అయితే పాలినామియల్ డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఈజ్ ఎన్. ఒకవేళ 1 అయితే డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఈజ్ 1, 2 అయితే డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఈజ్ 2. సో ఇప్పుడు 2 అనుకుందాం, ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 2 అనుకుందాం. అప్పుడు పీ ఆఫ్ ఎక్స్ ఏమవుద్ది? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. సో ఇది పాలినామియల్. ఈ పాలినామియల్ ఈక్వేషన్ విత్ డిగ్రీ 2 అంటే హైయెస్ట్ పవర్ 2. సో దీన్ని మనం ఏం చెప్తాం? మళ్ళీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. హైయెస్ట్ పవర్ ఒక అన్నోన్ టైంకి హైయెస్ట్ పవర్ 2 ఉంటే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో అలా ఎన్ ఈక్వల్స్ టు 3 అంటే క్యూబిక్ ఈక్వేషన్స్ అలా పెరుగుతూ ఉంటాయి. సో నెక్స్ట్ ఇప్పుడు పీ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం కదా, అంటే ఒక పాలినామియల్ని పీ ఆఫ్ ఎక్స్ అనే ఒక ఫంక్షన్తో డిఫైన్ చేస్తాం. సో చూడండి, పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏఎక్స్ ప్లస్ సి. ఇప్పుడు నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అనుకుంటున్నాను, లేకపోతే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ 0 అంటున్నాను. అప్పుడు ఏమవుతుంది? పీ ఆఫ్ 0 ఏమవుతుంది? ఏ ఇంటూ 0 0 ప్లస్ సి, దట్ ఈజ్ ఈక్వల్స్ టు సి. సో ఇక్కడ సి అనేది రిజల్ట్. ఎలాగా? ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 పెట్టినప్పుడు, అంటే సి అనేది వాల్యూ ఆఫ్ పాలినామియల్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఎక్స్ ఈక్వల్స్ టు 0 దగ్గర పాలినామియల్ వాల్యూ సి అవుతుంది. అదే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 దగ్గర పాలినామియల్ వాల్యూ పీ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సి. సో ఇక్కడ ఏ ప్లస్ సి అనేది వాల్యూ ఆఫ్ పాలినామియల్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇది ఒక పాలినామియల్ క్లాసిఫై చేయడం.
డిగ్రీతో పాలినామియల్ డిగ్రీతో అది ఏ టైప్ ఆఫ్ ఈక్వేషన్ ఫామ్ అవుతుందో చెప్తాం. సో వాల్యూ అంటే మన అన్నోన్ టర్మ్ ప్లేస్లో ఏ నెంబర్ అయితే ఇస్తున్నామో దానివల్ల రిజల్ట్ వస్తుంది కదా, ఆ రిజల్ట్ మనం వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అంటాం. సో చూడండి, పాలినామియల్ ఈక్వేషన్ విత్ డిగ్రీ ఆఫ్ 2 ఈజ్ కాల్డ్ quadratic equations. సో ఇది జనరలైజ్ quadratic ఈక్వేషన్. p of x is equals to ax square plus bx plus c. ఓకే, సో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఈ ఈక్వేషన్లో ఏ, ఎక్స్కి కోఎఫిషియంట్ ఈ ఈక్వేషన్లో బి, సో సి అనేది కాన్స్టెంట్ అవుతుంది. సో కోఎఫిషియన్స్ ఏబిసి ఎక్స్ స్క్వేర్కి ఎక్స్కి కాన్స్టెంట్. సో ఇక్కడ మనం p of x అంటున్నాం, అంటే p of x అంటే ఏంటి, ఇక్కడ వాల్యూ ఆఫ్ ద పాలినామియల్. ఎప్పుడైతే నాకు ఈ పాలినామియల్ జీరో చేసుకుంటున్నామో, వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ జీరో చేస్తున్నామో, అప్పుడు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి కదా. సో ఈ ఈక్వేషన్స్ వచ్చే రూట్స్ ఉంటాయి కదా, ఆ రూట్స్ని జీరోస్ అంటాం. సో మనం చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6. సో ఇది ఒక పాలినామియల్ ఈక్వేషన్ ఉంటుంది. సో దీన్ని ఫ్యాక్టరైజ్ చేయొచ్చు కదా మనం, x ప్లస్ 3 ఇంటూ x ప్లస్ 2. సో ఇక్కడ నేను x ఈక్వల్స్ 0 అనుకుంటే నాకు ఫైనల్ వాల్యూ 6 వస్తుంది. x ఈక్వల్స్ 1 అనుకుంటే 4 ఇంటూ 3 12 అవుతుంది. x ఈక్వల్స్ 2 అనుకుంటే అలా వాల్యూస్ వస్తాయి, అవి వాల్యూస్ ఆఫ్ పాలినామియల్స్ అవుతుంది. సో నేను అలా కాదు, నాకు ఫైనల్ ఆన్సర్ 0 అవుతుంది. సో అంటే ఇక్కడ p of x అనేది 0 అవుతుంది. అంటే 0 ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ 3 ఇంటూ x ప్లస్ 2 కదా, ఫ్యాక్టరైజ్ చేసి వచ్చారు. సో ఇక్కడ నుంచి మనకు రిజల్ట్ ఏమొస్తుంది, x అనేది -3 -2. దీని అర్థం ఏంటంటే ఈ రూట్స్ ఏమైతే వచ్చాయో ఈ రూట్స్ని మనం ఈ పాలినామియల్లో పెడితే మనకు వచ్చే రిజల్ట్ 0. సో చూడండి, -3 పెడుతున్నాం, -3 హోల్ స్క్వేర్ 9, -3 ఇంటూ 5 -15 ప్లస్ 6. సో 6 ప్లస్ 9 15, 15 మైనస్ 15 0. సో ఇలాగా ఎప్పుడైతే వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ 0 అవుతుందో, ఆ 0 అయినప్పుడు వచ్చే రూట్స్ని మనం జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్తాం. ఓకేనా. సో ఇక్కడ జీరోస్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి, జీరోస్ అంటే రూట్సే, కానీ ఆ రూట్స్ ఎప్పుడు పాలినామియల్ వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ 0 అయినప్పుడు. సో మళ్ళీ మనకు తెలుసు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 2 టైప్స్ ఉన్నాయి, మోనిక్, నాన్ మోనిక్. మోనిక్ అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 అయినప్పుడు, ఏ నాట్ ఈక్వల్స్ టు 1 అయినప్పుడు నాన్ మోనిక్. సో మోనిక్ ఈక్వేషన్స్ మనం ఫ్యాక్టర్స్ చేయగలం, ఫ్యాక్టర్స్ చేయొచ్చు, లేకపోతే ఇలా స్క్వేర్ ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఫార్మాట్లో తీసుకుని ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ అయితే స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ ఎక్స్ ప్లస్ బి ఏరియాస్లో చేసేయచ్చు. అంటే ఇందాక ఇక్కడ చేసాం కదా, ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 2. సో ఇవి మోనిక్ ఈక్వేషన్స్తో చేసేయచ్చు. సో వాట్ ఇఫ్ నాన్ మోనిక్ కదా, నాన్ మోనిక్ అంటే ఏ నాట్ ఈక్వల్స్ టు 1, అంటే ఏదో ఒక నెంబర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3x స్క్వేర్ ప్లస్ 15x ప్లస్ 18 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇది నాన్ మోనిక్. సో ఇలాంటి వాటికి మనం ఏమని చెప్పుకున్నాం, x ఈజ్ ఈక్వల్స్ టు -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ b స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2a. సో కాకపోతే ఇక్కడ 3, 15, 18 అనేవి మల్టిపుల్స్ ఆఫ్ 3 కాబట్టి, సో 3 కామన్ తీస్తే మిగిలినంతా ఫ్యాక్టరీ ఎక్స్ స్క్వేర్లో ఉంటుంది కాబట్టి ఫ్యాక్టరైజ్ చేసేయచ్చు. ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాం. 2x స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 7 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ మనం ఇక్కడ ఉన్న కోషన్స్ ఏవి 2 మల్టిపుల్స్ కాదు. సో ఇలాంటి నాన్ మోనిక్, ఇలాంటివి మనం ఈ ఈక్వేషన్తో చేయొచ్చు. సో ఇప్పుడు మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. రూట్స్ ఆ జీరోస్ కోఎఫిషియెంట్స్కి రిలేషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సో ఇప్పుడు నేను ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఆల్రెడీ మనం ఒక ఎగ్జాంపుల్ చేసాం కదా, x ఈక్వల్స్ టు -3 -2 అనేది రూట్స్. సో ఫస్ట్ రూట్ నేను ఆల్ఫా అనుకుని డినోట్ చేస్తున్నాను, సెకండ్ రూట్ని బీటా అని డినోట్ చేస్తాను, బీటా. సో ఇప్పుడు నేను దీని మీద కొన్ని అర్థమెటిక్ ఆపరేషన్స్ చేస్తాను. సో లైక్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, -3
-2. సో -5 అవుతుంది. సో చూడండి -5 అవుతుందంటే 5 అనేది ఇక్కడ టర్మ్ ఏముంది, బి ప్లస్ ఉంది కదా, రెండు కంపేర్ చేసుకుంటే. సో ఇది -b అవుతుంది. ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు -3 ఇంటూ -2 6. సో ఇది సి ప్లేస్లో ఉంటుంది. మనకి డైరెక్ట్గా బీసీ అనేవి వస్తాయా? సో ఇక్కడ మనకి ఏ టర్మ్ అనేది 1 ఉంది కాబట్టి మనం సరిగ్గా డిఫైన్ చేయలేకపోతున్నాం. సో మనం ఇక్కడ ఏ టర్మ్ నాన్ మోనిక్ ఈక్వేషన్స్ చూద్దాం. సేమ్ ఈక్వేషన్ 3x² ప్లస్ 15x ప్లస్ 18 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇవన్నీ మల్టిపుల్స్ ఆఫ్ 3 కదా. సో 3x² ప్లస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో సేమ్ వీటిని మనం ఫ్యాక్టర్స్ చేయొచ్చు, x ప్లస్ 3 ఇంటూ x ప్లస్ 2. సో ఇక్కడ మనం కామన్గా తీసిన 3 ఉండిపోయింది, ఈజ్ ఈక్వల్స్ టు 0 కాబట్టి. సో అయినా ఇక్కడ రూట్స్ మనకి ఏమొస్తున్నాయి, ఆల్ఫా ఈక్వల్స్ టు -3, బీటా ఈజ్ ఈక్వల్స్ టు -2. సో మళ్ళీ సేమ్ అర్థమెటిక్ ఆపరేషన్స్ చేయండి. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు -5 వస్తుంది. మళ్ళీ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు 6 వస్తుంది. సో చూడండి ఇది -5. కానీ ఇక మనం ఫస్ట్ మెయిన్గా తీసుకున్న ఈక్వేషన్లో 5, 6 అనేవి ఉన్నాయా, లేవు. కాకపోతే కరెక్ట్గా చూడండి, ఇవన్నీ 3 మల్టిపుల్స్ కదా. సో 3 కామన్ చేస్తే 5, 6 అనేది వస్తుంది. సో ఇక్కడ కంపేర్ చేసి చూసినట్టయితే ఇక్కడ బి అనేది 15 కదా, 15 బై ఏ చేయండి. సో మనకి 15 డివైడెడ్ బై 3 5. సో మైనస్ అవుతుంటే -15/3 -5 అవుతుంది. సో దట్ విల్ బీ ఈక్వల్స్ టు -b/a. సో మళ్ళీ ఇక్కడ 6 అవుతుంది, కానీ 6 ఇక్కడ అవే ఛాన్స్ లేదు, ఎందుకంటే మెయిన్ ఈక్వేషన్లో 18 ఉంది కాబట్టి. కాకపోతే 18 అనేది 3 మల్టిపుల్. సో మళ్ళీ 18/3 చేయండి, 6 వస్తుంది. సో ఇక్కడ 18 అంటే సి, 3 అంటే ఏ. సో ఇలా ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ -b/a, ఆల్ఫా బీటా ఈక్వల్స్ c/a. ఎందుకు మనం ఇలా చేస్తున్నాం? సో ఫర్ సపోజ్ మీకు ఎప్పుడన్నా సమ్ ఆఫ్ ద రూట్స్ లేకపోతే ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమొస్తున్నాయి క్వశ్చన్స్ అడిగితే, మనం రూట్స్ అన్ని ఫైండ్ అవుట్ చేసి వాటి యాడ్ చేసే బదులు డైరెక్ట్ ఈక్వేషన్లో కనిపించేది తీసుకోవచ్చు. సో దీన్ని మనం ఒక సిస్టమేటిక్ ఫామ్లో చేద్దాం, డిరైవ్ చేద్దాం ఎలా వస్తున్నాయి అనేది. సో కన్సిడర్ ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇది ఒక ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ కాబట్టి నేను ర్యాండమ్గా తీసుకుంటున్నాను. ఆల్ఫా అనేది ఒక రూట్, బీటా అనేది ఒక రూట్ అనుకుంటున్నాను. సో ఆల్ఫా బీటాని రూట్స్ అయితే, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా అవుతుంది కదా, సో ఎక్స్ ఈక్వల్స్ టు బీటా అవుతుంది. సో వీటిని చూసుకోండి, ఎక్స్ మైనస్ ఆల్ఫా ఈక్వల్స్ 0, ఎక్స్ మైనస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా. సో సేమ్ అక్కడ మనం ఏం చేసాం, ఫ్యాక్టర్స్ చేసాక మల్టిప్లై చేస్తాం కదా. సో సేమ్ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా. సో మల్టిప్లై చేస్తున్నాం, మల్టిప్లై చేస్తే ఏమవుతుంది చూడండి, x² మైనస్ బీటా ఎక్స్, మళ్ళీ మైనస్ ఆల్ఫా ఎక్స్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆల్ఫా బీటా. సో ఇక్కడ ఎక్స్ మైనస్ కామన్ కాబట్టి x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఓకే, దట్ ఈస్ ఈక్వల్స్ 0. సో 0 అవుతుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, మనం తీసుకున్న రూట్స్ నుంచి వచ్చాయి. కాకపోతే ఈ ఈక్వేషన్కి చిన్న డిఫరెన్స్ ఉంది. ఏంటంటే కోషంట్ ఆఫ్ x² ఇక్కడ 1 ఉంటే ఇక్కడ ఏ ఉంది. సో రెండు ఈక్వల్ అవ్వాలంటే ఇక్కడ దీని కోషంట్ కూడా 1 అవ్వాలి. సో దీన్ని డివైడెడ్ బై ఏ చేయండి. ఏ చేస్తే ఏమవుతుంది, x² ప్లస్ b/a ఆఫ్ ఎక్స్ ప్లస్ c/a ఈజ్ ఈక్వల్స్ 0 అంతే కదా. సో సేమ్ ఇప్పుడు ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి, సో అన్నీ సిమిలర్గా ఉన్నాయి. సో ఇక్కడ కోషన్ 1 ఉంది, 1 అంటే రెండు ఈక్వల్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ కోషన్స్ కూడా ఈక్వల్ అవుతుంది. అంటే b/a ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా. సో చూడండి ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుందో, మైనస్ b/a అంతే కదా. నెగిటివ్ టర్మ్ ఆపోజిట్ పంపించాను. సో మైనస్ b/a అనేది ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది. సో ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ చూస్తే ఆల్ఫా బీటా ఉంది, ఇక్కడ c/a ఉంది. అంటే ఈ రెండు కాన్స్టెంట్స్ ఈక్వల్ అవుతాయి. ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు c/a. సో మనకు వచ్చింది కదా. సో ఇది ఏంటి, మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేసాం. ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ b/a అని, ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు c/a అని.
నేను మనం ఆల్రెడీ ఒకసారి ఫైండ్ అవుట్ చేసాం. మనం ఆల్రెడీ ఒకసారి ఫైండ్ అవుట్ చేసాం. నాన్ మోనిక్ ఈక్వేషన్స్‌కి ఎలాగా x -b ± (b² - 4ac/2a). సో, నాన్ మోనిక్ ఈక్వేషన్స్ వస్తే అప్పుడు ఎలా చేయాలి? సో, నాన్ మోనిక్ ఈక్వేషన్స్‌కి రూట్స్ ఏమవుతాయి? సేమ్ ax² bx c = 0 అనుకుంటే, సో, నాన్ మోనిక్ ఈక్వేషన్స్ కాబట్టి x -b ± (b² - 4ac) సారీ b² - 4ac డివైడెడ్ బై 2a. సో, ఇక్కడ చూసినట్టయితే మనకి 2 టర్మ్స్ ఉన్నాయి. -b ప్లస్ -b మైనస్. నేను కంప్లీట్‌గా b² - 4acని సింప్లెస్ట్ ఫార్మ్‌లో d అనుకుంటాను. సో, d అనుకుంటున్నాను. సో, ఇప్పుడు చూడండి. ఒక రూట్ ఆల్ఫా -b ప్లస్ రూట్ d అవుతుంది బై 2a. సో, ఇంకో రూట్ బీటా దట్ ఈజ్ ఈక్వల్స్ టు -b మైనస్ రూట్ d బై 2a. ఓకే. సో, ఇప్పుడు చూడండి. ఆల్ఫా బీటా మళ్ళీ నేను అర్థమెటిక్ ఆపరేషన్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు -b ప్లస్ రూట్ d బై 2a ప్లస్ -b మైనస్ రూట్ d బై 2a. సో, ఇక్కడ చూడండి డినామినేటర్స్ ఈక్వల్ కాబట్టి పై న్యూమినేటర్స్ వితౌట్ రెస్ట్రిక్షన్ మనం యాడ్ చేసేయచ్చు. -b ప్లస్ రూట్ d -b మైనస్ రూట్ d. సో, ఈ వాల్యూ ఈక్వల్. సో, విత్ ఆపోజిట్ సైన్స్ కాబట్టి క్యాన్సిల్. -2b బై 2a దట్ విల్ బి ఈజ్ ఈక్వల్స్ టు -b బై a. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ -b బై దేనికి వచ్చింది? ఆల్ఫా 2 రూట్స్ని యాడ్ చేస్తే -b బై a వచ్చింది. ఓకేనా? సో, చూసారు కదా. సో, సిమిలర్లీ ఆ 2 రూట్స్ని మల్టిప్లై చేద్దాం ఆల్ఫా ఇంటూ బీటా. సో, ఆల్ఫా ఇంటూ బీటా చేస్తే ఏమవుతుంది? -b ప్లస్ రూట్ d డివైడెడ్ బై 2a ఇంటూ -b మైనస్ రూట్ d డివైడెడ్ బై 2a. సో, కిందంతా సంబంధం లేదు, డైరెక్ట్ 4a² వస్తుంది. సో, కింద డినామినేటర్స్ చూసుకుంటే 4a² వస్తుంది. సో, పైన చూడండి. ఇది కంప్లీట్ సేమ్ టర్మ్ a, ఇది b అనుకున్నాం అనుకోండి. a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఏమవుతుంది? a² మైనస్ b² కదా. సో, సేమ్ -b అనేది ఇక్కడ ఏ అయితే -b² మైనస్ రూట్ d హోల్ స్క్వేర్. సో, దట్ విల్ బి ఈక్వల్స్ టు -b² అంటే b² మైనస్ రూట్ d హోల్ స్క్వేర్ అంటే రూట్ స్క్వేర్ రూట్ ఇంటూ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 1 అవుతుంది. సో, d అంటే మనకి ఏముంది? b² మైనస్ 4ac. సో, ఇది బ్రాకెట్స్లో ఉంది కదా బై 4a². సో, బ్రాకెట్స్ నుంచి బయటికి తీసుకొస్తే b² మైనస్ b² ప్లస్ 4ac డివైడెడ్ బై 4a². ఇక్కడ చూడండి. b² క్యాన్సిల్ అయిపోతుంది. 4ac మిగిలింది. 4 క్యాన్సిల్, a క్యాన్సిల్. సో, సేమ్ హియర్ c బై a. సో, ఇది ఎప్పుడు రూట్స్ మల్టిప్లై అవుతాయి. ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు c బై a. సో, చూసారు కదా. మనం ఏ ఫార్ములా చేసినా మనకి సేమ్ సమ్ ఆఫ్ ద రూట్స్ b బై -b బై వస్తుంది. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ c బై a వస్తుంది. సో, దీని మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. x² 2x² ప్లస్ 10x మైనస్ 16 = 0. టేక్ ఇట్ యాస్ +16. సో, చూడండి. ఇప్పుడు నేను సమ్ ఆఫ్ ద రూట్స్ అడిగితే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు -b బై a. సో, -b అంటే 10 బై a అంటే 2 -5. సో, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అడిగితే c బై a. c బై a అంటే ఇక్కడ 16 బై a అంటే 2 = 8. సో, ఇలా అడిగితే మనం ఓకే చేసేయచ్చు. ఒక టెక్నికల్‌గా 1/ఆల్ఫా ప్లస్ 1/బీటా అని అడిగాడు అనుకోండి. సో, సేమ్ ఎల్సిఎం తీసుకోండి. డినామినేటర్ ఆల్ఫా బీటా అవుతుంది. ఆల్ఫా ఇంటూ బీటా అవుతుంది. పైనేమో బీటా ప్లస్ ఆల్ఫా అవుతుంది. సో, బీటా ప్లస్ ఆల్ఫా అన్న ఆల్ఫా ప్లస్ బీటా అన్న ఒకటే కాబట్టి సో, ఆల్ఫా ప్లస్ బీటా ఇక్కడ -5 కదా, -5
-5 డివైడెడ్ బై 8 అవుతుంది. సో ఇంకో టెక్నికల్గా చూద్దాం. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా. ఇక్కడ చూడండి, ఆల్ఫా బీటా కామన్. ఇక్కడ ఆల్ఫా ఎక్స్ట్రా, ఇక్కడ బీటా ఎక్స్ట్రా ఉంది. సో ఆల్ఫా బీటా కామన్ తీసుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా ఉంటుంది. సో ఆల్ఫా బీటా అంటే 8 ఇంటూ -5 ఈక్వల్స్ టు -40. ఓకేనా? సో సమ్ ఆఫ్ ఇండివిజువల్ స్క్వేర్స్ ఆఫ్ రూట్స్ అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అనుకో, అది ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా బీటా కదా. సో ఆల్ఫా ప్లస్ బీటా ఎందుకంటున్నానంటే మన దగ్గర సమ్ ఆఫ్ ద రూట్స్ తెలుసు కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ తీసుకుంటాం. ఒకవేళ సబ్ట్రాక్షన్ ఆఫ్ ద రూట్స్ తెలిస్తే అప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ద రూట్స్ తెలిస్తే అప్పుడు నేను ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ తీసుకుంటాను. సో ఇక్కడ చూడండి, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఏం చేయాలి? సో 2 ఆల్ఫా బీటా ఇటు పక్క పంపించాలి. సో ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే -5 హోల్ స్క్వేర్ 25 అవుతుంది. ఆల్ఫా బీటా అంటే 8, 2 ఇంటూ 8 16 అంతే కదా. 25 - 16 దట్ విల్ బీ ఈక్వల్స్ టు 9. సో ఇలాగా మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయకుండానే ఇలా సింపుల్ రిలేషన్స్తో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అన్ని చేసేయచ్చు. సో ఇన్ ఆర్డర్ టు లెర్న్ న్యూ థింగ్స్ ఇన్ న్యూ వే, జాయిన్ విత్ లెర్న్ విత్ ప్రాజెక్ట్స్.